అందరికి నమస్తే. మీకు తెలుసు కదా ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ వాయిదా పడ్డాయి. ఇక మరి ఎప్పుడు జరుగుతాయి ఇదంతా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సుప్రీంకోర్టులో కూడా వేసారు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు చెప్పిన దాన్ని సమర్థిస్తారా, సమర్థించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారమే హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి అనే ఆలోచన ప్రభుత్వంలో వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్ ఒక్కడే, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ కాదు. ఇది ఒక పెద్ద షాకింగ్ వార్తనే నిజంగా. ఎందుకంటే ఎట్టని జూబ్లీస్ ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టండి అని ఎమ్మెల్యేలు తీవ్రమైన ఒత్తిడి పెట్టింది గవర్నమెంట్ పైన. చాలామంది మినిస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ ఒకటి పెడదాం. రేవంత్ రెడ్డి కూడా అదే కోరుకుంటున్నాడు. సర్పంచ్ ఎలక్షన్ పెట్టుకుంటే ఏం కాదు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే రేవంత్ రెడ్డి పోస్ట్ అవుతుంది రిజల్ట్ బట్టి. కాబట్టి అదొద్దు, అది తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఒకటి పెట్టేద్దామా, అది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఏం కథ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. క్యాబినెట్ సమావేశం ఉంది ఈరోజు. క్యాబినెట్ సమావేశంలో బహుశా ఈ అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఈ ఎలక్షన్ పెడదాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత చూద్దాం, ఫస్ట్ ఒక సర్పంచ్ ఎలక్షన్, అది పార్టీ వారిగా జరగదు, పార్టీకి సంబంధం ఉండదు, పార్టీ గుర్తుల మీద జరగదు. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ పెడదాం. పాత రిజర్వేషనే, కేసీఆర్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషనే, కొత్తగా ఎన్నికే లేదు. ఆ రిజర్వేషన్ రాదు. ఇంకా కేసీఆర్ రిజర్వేషన్ ప్రకారమే 25% ప్లస్ 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు ఇచ్చి రిజర్వేషన్ పోదామా అన్న చర్చ ఒకటి గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. బహుశా దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తా. ఎందుకు, ఏమిటి, ఎలా, అసలు ఎందుకు ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుంది అనే విషయాలు కూడా మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి అవసరమైన వార్త ఇది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మేము ఉదయం పూట చెప్పే వార్తలు మొత్తం రైతులకు సంబంధించినవి, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వార్తలే ఉంటాయి. పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఉండవు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ వార్త కూడా దీనిలో ఉంటుంది ఖచ్చితంగా. మీరందరూ ప్రోత్సహిస్తేనే మనమందరం కలిసి ముందుకు పోయే అవకాశం ఉంది. ఇక చర్చలకు పోతే సర్పంచ్ ఎలక్షన్, కనీసం సర్పంచ్ ఎలక్షన్ అయినా పెట్టండి అని ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఊళ్ళో ఏమున్నది చెప్పు, ఊళ్ళో ఎవరన్నా కనీసం ఏమైనా పనిచేస్తూ ఉన్నారా, మట్టి ఎత్తే వాళ్ళు ఉన్నారా, మట్టి తీస్తూ ఉన్నారా? ఎమ్మెల్యేలు మేము పోలేకపోతున్నాం ఊర్లోకి పోతే అసలు నా అనేవాడు లేడు ఊళ్ళో. కనీసం ఒక సర్పంచ్ ఉంటే మనం ఏదైనా చెప్పనీకి వస్తుంది. ఆ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ఆయన ఏం పట్టించుకోడు. పంచాయతీ సెక్రటరీ ఏమంటే పైసలు లేవంటాడు, ఆయన ఏం పోయింది. కనీసం సర్పంచ్ ఉంటే అప్పు చేసో లేకపోతే సొంత పైసలో పెట్టి కనీసం ఏదో చిన్న పని ఊర్లో పనులు చేస్తాడు, ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. కనీసం మనకు ఒక ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. ఓ ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే సర్పంచ్ కొంచెం గ్యాదర్ చేస్తారు జనాలను. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్కు పెట్టండి అనేది బాగా ప్రెషర్, మినిస్టర్ల మీద ప్రెషర్ పెట్టారు ఎమ్మెల్యేలు. సేమ్ టైం సీఎం కూడా మినిస్టర్ చెప్పిండ్రు ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ ఒకటి పెడదాము అని. సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే 3 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్స్కి వెళ్ళి రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఆగిపోయినాయి. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తలేదు. అంటే వీళ్ళని వాళ్ళని ఇస్తేనే కదా గ్రామ పంచాయతీకి. 2100 కోట్లు ఆగిపోయినాయి సెంట్రల్ దగ్గర. సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తే ఊళ్ళో మళ్ళా రోడ్లు ఉడనికినో లేకపోతే అప్పులో ఏదో చేయొచ్చు. ఇక రిజర్వేషన్ కాడ ఒకటి ఉంది తిప్పలు. రిజర్వేషను పాత రిజర్వేషన్ అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినట్టుగానే 25% రిజర్వేషన్ వస్తుంది బీసీలకు, మిగతా 15. మరి ఊకుంటారా బీసీలు, ఊకుంటారా అంటే బీసీ సంఘం లీడర్లు అయితే సర్పంచ్ ఎలక్షన్ అయినా పెట్టండి అని అంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదని తెలుసు అందరికీ. అన్ని పొలిటికల్ పార్టీలు, అందరు బీసీ సంఘాల లీడర్లు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ ఇది పార్లమెంటులో చట్ట సవరణ జరిగితే తప్ప కాదు. ఇది చట్ట సవరణ విషయం ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పుడు కాదు, ఇక ఇట్లా కూర్చుంటే ఈ 3.5 సంవత్సరాలు కూడా సర్పంచ్ ఎలక్షన్ జరగవు, ఎంపీటీసీ ఏ ఎలక్షన్ జరగదు. అది కోర్టులో ఇక ఏమవుతుందో, కోర్టు స్టే ఇచ్చింది, ఇంకో కోర్టు ఏమిస్తుందో తెలియదు. ఇది కోర్టు కూడా ఏం చేయలేవు. పార్లమెంట్లో చట్ట సవరణ జరిగితే తప్ప కోర్టు కూడా ఇవ్వలేదు. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు, క్లారిటీ ఉంది. కాబట్టి గవర్నమెంటు అసలు నిజంగా కూడా ఊళ్ళో సిచ్యువేషన్ ఎట్లుంది. మన దసరా అప్పుడు పోయినరా అందరూ, దోమల మందో ఈగల మందో కొట్టుతో లేడు. ఫుల్ దోమలు వస్తే దోమల మందో కొట్టికి ఇవ్వలేరు, ఎవరు పట్టించుకోవాలి. మాజీ సర్పంచులు సంబంధం లేదు, ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు. కాబట్టి ఇంకొక రేవంత్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది పార్టీ గుర్తు మీద జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సగం ఓడిపోయినా ఇబ్బంది లేదు, మొత్తం ఓడిపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ గెలిచినాక వాళ్ళే వస్తారని, గెలిచిన వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళే కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ ఏంటంటే అది పార్టీ గుర్తు మీద జరుగుతుంది. అది పార్టీ ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి లెక్క తెలుస్తుంది. కాంగ్రెస్ కనుక 50% కొద్దిగా అటో ఇటో వచ్చినాయనుకో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఉంచరు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా కింద మీదనే ఉంది, అదేం చక్కగా లేదు. ఇక కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టడానికే సుముఖంగా లేడు, రేవంత్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు. ఇంకా దానిలో రిజర్వేషన్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటుంది, సర్పంచ్ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్, ఎందుకు ఉండదు. అందరికీ ఆల్రెడీ రిజర్వేషన్లు ఇచ్చేసినారు, ఒక్కొక్క ఊరిలో బీసీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర ఇప్పుడు జనరల్ అయిపోతుంది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ సర్పంచులు వచ్చిన దగ్గర కూడా చాలా వరకు మారే అవకాశం ఉంటుంది, కొత్త రిజర్వేషన్గా కొత్తగా మొత్తం దుకాణం అంతా కొత్తగా. ఇప్పుడు పాత ఏముండవు, మొత్తం షెడ్యూల్ కొత్తగా, రిజర్వేషన్స్ కొత్తగా, నోటిఫికేషన్ కొత్తగా, మొత్తం కొత్త కోలాటం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ ఎలక్షన్ చేసినా కొత్త కోలాటమే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీల. కాబట్టి ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎన్ని గెలిస్తే అన్ని మన గెలవపోయిన వాళ్ళు తర్వాత మనకు జన అవుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఊళ్ళో ముఖం పెట్టుకొని తిరగవచ్చు. అసలు సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోతే, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకపోతే, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టకపోతే వీళ్ళు భయపడుతున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. కనీసం మేము కూడా ఏం చేయలేకపోతున్నాం, మేము కూడా ఊళ్ళో పోలేకపోతున్నాం. కనీసం ఒక్క ఎలక్షన్ పెడితే నడుస్తుంది, తర్వాత చూద్దామని. అన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్తో ముడిపడి ఉన్నాయి. ఇది మాత్రం ఫైనల్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిస్తేనే వీళ్ళు ఏదైనా ఎలక్షన్ పెడతారు. వాళ్ళు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోయినా కూడా సర్పంచ్ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టరు, సర్పంచ్ ఎలక్షన్ ఒక్కటి. ఎందుకంటే కనీసం ఊళ్ళో ఆ బుగ్గలేస్తోలో లేకపోతే ఏదైనా ఎవరైనా ఎంఆర్ఓ పోతేనో లేకపోతే ఎమ్మెల్యే వస్తేనో కనీసం ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఆ ఇష్యూ ఏందో ప్రజలకు సంబంధించిన ఇష్యూ, లేకపోతే వాళ్ళకు ఒక కోఆర్డినేషన్ దొరుకుతుంది. లేకపోతే ఎవరికి వాళ్ళే ఏమన్నా ఎవరు పట్టించుకుంటారు రేపు. సర్పంచ్ ఉంటే కనీసం ఊరో ఏదైనా సమస్య వస్తే సర్పంచ్ చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. కనీసం ఆ సర్పంచ్ ఎమ్మెల్యే చూసి తీసుకుపోయే అవకాశం దొరుకుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కూడా పెట్టకపోతే ఈ గవర్నమెంట్ను మామూలుగా కాదు, ఇంకా భూస్థాపితం అంటే 30 ఏళ్ళు అంటారు, అంత 30 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు అసలు ఈ పార్టీ మర్చిపోవచ్చు వస్తుంది తెలంగాణలో అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఏ పార్టీలు మద్దతు ఇవ్వకపోతే ఎట్లైనా కానీ గెలుస్తారు కదా. కొన్ని పార్టీలు మద్దతు తీసుకొని గెలుస్తారు, మద్దతు ఇవ్వకపోయినా గెలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో గెలవాలంటే కూడా చాలా కష్టం. ఊళ్ళల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచులు గెలవాలంటే కూడా చాలా తిప్పలే. సర్పంచ్ అభ్యర్థిని చూసి ఓటేస్తారు, కానీ మద్దతు ఎవరినోరు కూడా చూస్తారు. ఈయన కాంగ్రెస్ మద్దతా అయితే ఈయన ఇంతే, ఈయన కథం, ఈయనకు ఓటేసి వేస్ట్. జనం అట్లా ప్రిపేర్ అయినరు. కాంగ్రెస్ అంటే మేము ఓట్లు వేయడం వేస్ట్ అనే కాడికి వచ్చిర్రు. కాబట్టి కనీసం ఆ సిచ్యువేషన్ నుంచి గట్టెక్కాలంటే అదే సర్పంచ్ ఎలక్షన్ అన్న పెడితే తప్ప అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ ఇంత డబ్బులు వేసి ఇవ్వకపోయినా మొదలే పైసలు లేకుండా పోయినాయి స్టేట్ గవర్నమెంట్లో. కనీసం ఆ పైసలను వస్తే ఊర్లో ఏదో ఒకటి చెట్టో చేమనో ఏదో ఒకటి నడిపించవచ్చు, ఆ రోడ్లు క్లీన్ చేయించవచ్చు, కనీసం ఆ ట్రాక్టర్లకు ఫైనాన్స్ కట్టవచ్చు, తర్వాత అక్కడ పనిచేసి ఊడ్చేతోళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. 4-5 నెలలు అయింది జీతాలు లేక వాళ్ళకి ఎవరికి, పంచాయతీ కార్మికులకు వాళ్ళందరూ అక్కడ ఇక్కడ ముట్టలు చేస్తున్నారు. ఇది ఇంకా ముందు ముందు చాలా ప్రభుత్వానికి చాలా ఉపద్రవం ఉంది. ప్రజల నుంచి ఎన్ని రోజులు సాగిస్తారు ప్రజలు, మాత్రం కొన్ని రోజులు సాగిస్తారు, అన్ని రోజులు సాగించరు. ఆల్రెడీ వ్యవహారం ముదురుతుంది. మీరు ఇట్లే ఎలక్షన్స్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఉంటే ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు వస్తుంది ఊర్లో. ఇక కనీసం ముఖం చూపెట్టుడు కాదు, కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే ఉండలేడు, పారిపోవాలి, ఆ సిచ్యువేషన్ వస్తుంది. కనీసం సర్పంచ్ ఉంటే ఆ ఊర్లో ఏమైనా ఆగ్రహ విగ్రహాలు ఉంటే ఆ సర్పంచ్ మీద నడుస్తుంది. ఆ సర్పంచ్ ఏదో వాళ్ళు నడిపిస్తుంటాడు, ఊర్లో కూల్ చేస్తాడు, ఏదో సమస్య వస్తే కొద్దిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ప్రజాపాలన అని చెప్పి మేము అసలు ఓపెన్ ఉన్నాయి మా డోర్లు అని చెప్పి, అసలు ప్రజాప్రతినిధులే లేకపోతే మీరు డోర్లు ఓపెన్ ఉంటే ఏంది, ఓపెన్ లేకపోతే ఏంది, మీరు ప్రజాభవన్ పూలే భవన్గా మారిస్తే ఏంది, మారకపోతే ఏంది, గడిల నుంచి మేము విముక్తి కలిగించమని చెప్తే ఏంది, చేస్తే ఏంది, ఏముండదు అసలు. జనమంతా ఇవి మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ పొందడం లేదు. ఎనీవే ఈ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రం పెట్టాలి అనే ఒక డిమాండ్ అయితే గవర్నమెంట్లో బాగా ఉంది. ఎమ్మెల్యేలే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఈ విషయంలో. కాబట్టి బహుశా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది, నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచినా ఓడిపోయినా ఈ ఒక్క ఎలక్షన్ మాత్రం జరిగే అవకాశం ఉంది. గెలిస్తేనేమో ఎంపీటీసీ జెడ్పీసీ కూడా జరుగుతాయి, వాళ్ళు గెలవకపోతే సర్పంచ్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. దానికోసం అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది. రిజర్వేషన్స్ మాత్రం పాత రిజర్వేషన్లే, కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్స్ అంటే 23-25% నేను చెప్పేది. మళ్ళీ మా ఊర్లో ఎస్సీ వచ్చింది, ఎస్సీ ఉంటుందా, నో గ్యారంటీ. ఎస్టీ వచ్చింది, ఎస్టీఏ ఉంటుందా, నో గ్యారంటీ. బీసీ వచ్చినవి అయితే తగ్గుతాయి, అవి చేంజ్ అవుతాయి, ఓపెన్ అయిపోతాయి, జనరల్ అయిపోతాయి. జనరల్ కూడా చాలామంది పోటీ చేసి చాలామంది గెలుస్తారు. మంచిదే అది ప్రజాస్వామ్యంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.